మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇన్సిడెంట్ చాలా బాధాకరం. తెలంగాణలో ఇలాంటి చర్యలు అరికట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిండు. అయినా కొంతమంది దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నందున వాళ్ళకు చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశం గారు, క్యామ మల్లేశం గారు, తులవమ్మ గారు, ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచెడ్ ఎమ్మెల్యే ప్రతాప్ గారు, ఇంకా కుటుంబ సంఘం అంతా కూడా ఇది ఒక కుటుంబ కులానికే కాదు, ఆడజాతికి చాలా అవమానం. ఒక మైనర్ అమ్మాయిని ఈ రకంగా ఈ చర్యకు పాల్పడడం తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టం తప్పకుండా అతన్ని శిక్షించి మరి ఏ ఆడపిల్ల తెరువు కూడా ఎవరు కూడా మూర్ఖులు పోకుండా ఇదొక గుణపాఠం కావాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మీరు చట్టం ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. అతన్ని ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, చట్టపరంగా ఏ శిక్షకు అర్హుడైతే ఆ శిక్ష తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది రాష్ట్రంలో ఇంకొకరికి గుణపాఠంగా ఇంకొకరు చేయకుండా ఆడపిల్లల ముఖం చూడాలంటే, ఎవరైనా ఈ రకంగా చర్యలకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతూ, ఇప్పుడే ఎక్కడ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఆ గ్రామం ఒక యూనిట్గా, సిటీ టౌన్ లో అయితే ఎవరు పట్టించుకోకుండా గ్రామాల్లో ఇప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఐక్యత అయ్యేదన్న సంఘటన అయితే ఇలా ఆవేశాలతోటి కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం, అంటే అప్పుడు జరిగినటువంటి ఒక మైనర్ అమ్మాయికి జరిగినటువంటి ఆ విషయంలో కొంతమంది యువకులు ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అయినా ఆ ఇంటిని ఏం డ్యామేజ్ చేయలేదు, చిన్న పరద కాలిపోయింది. 14 మంది మీద కేసు అయిందని తెలిసింది. ఇప్పుడే సిపి గారు చెప్పడం జరిగింది. సిపి గారు కూడా సానుకూలంగా స్పందించి మేము తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైతే ఆడపిల్ల విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి కాబట్టి కొంతమంది ఆవేశాలకు పోయి ఆ చేసినందుకు కూడా వాళ్ళ మీద కేసు పెడితే తప్పకుండా అది తీసేయాలి. ఎందుకంటే ఆడపిల్లలను కాపాడుకో బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కులం మతం అతీతంగా కూడా ఆడపిల్లలను కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి మీద తీసుకుపోయి అతన్ని కఠినంగా శిక్షిస్తాం. మీ ఇక్కడ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చి మా సంఘం నుంచి పెద్ద మనుషులు కూడా ఆ అమ్మాయికి అన్ని విధాల ఎడ్యుకేషన్ పరంగా కానీ అవసరమైతే వివాహ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటివి కావద్దని చెప్పి ఈ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా మరొకసారి ఎవడైనా ఆడపిల్ల వంక చూస్తే దాని గుడ్లు బీకి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అందులో ఇదేం సిటీ కాదు, ఇది ఒక విలేజ్లా ఒక చీమగుట్టె మందం విషయం ఏది జరిగినా దాగని విషయం. ఇది ఒక్క నిమిషంలో విలేజ్ మొత్తం పాకిపోతుంది. అసొంటి ఈ విలేజ్లా మైనార్టీ పిల్లగాడు, ఒక ముస్లిం పిల్లగాడు, ఒక కుర్మల అమ్మాయి, మైనార్టీ చిన్న అమ్మాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఇది రేప్ చేస్తాం. అది ఎంతవరకు సమంజసం? ఇది అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబానికి కానీ ఇది పెద్ద మచ్చ. ఇప్పటిదాకా మేము పోలీస్ కమిషనర్తోని కానీ అందరితోని మాట్లాడి వచ్చినాం. తగు న్యాయం చేయాలి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోర్టుకు కానీ పోలీస్ అధికారులకు కానీ మేము సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వానికి ఉరిశిక్ష చేస్తారా లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా? ఈ రెండే మాకు కావాల్సింది. న్యాయం జరగాలి అంటే ఈ రెండే విషయాలు జరగాలి. ఆ అమ్మాయిన మేము తీసుకుపోయి సంఘం ద్వారా మేము అడాప్ట్ చేసుకొని అమ్మాయిని మంచిగా చదివించుకుంటాం, పెంచుతాం, పెద్ద చేస్తాం, పెళ్లి చేస్తాం. కానీ వానికి కావురం ఎక్కి వాడు జేసీబీలు నడిపించుకుంటూ హార్వెస్ట్ మిషన్ నడిపించుకుంటూ 4 డబ్బులు అయినాయి. తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా ఉన్నది అని అమ్మాయి తండ్రి అడిగితే అయితే అయిందేమో, పో హాస్పిటల్లో చూపించుకోపో, ఏమైనా ఖర్చులు అయితే అంటే అంత మదం ఎక్కి ఉన్నాడు వాడు. కనుక ముందు ఆ పిల్లగాన్ని ఎన్కౌంటర్ చేస్తారా పోలీసు వాళ్ళు, లేక జడ్జే ఉరిశిక్ష చేస్తాడా? ఈ రెండు తప్ప వేరేది ఏదైనా ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టుగా మేము భావించము. అప్పటిదాకా కోర్టు తీర్పు
పోలీసు వాళ్ళ రియాక్షన్. ఇంకొకటి, ఊరు అనే వరకు ఎవ్వరికి అన్యాయం జరిగినా ఊరు మొత్తం లేచి వస్తుంది. కులము మతము ఏది చూడరు. ఊరందరు లేచి వచ్చి, ఒక కులం కుర్మోలే కాదు, యావత్ కులం అందరు లేచి వచ్చి వారి కాలి ఒక్క పరద ముందట కానొస్తూనే ఉంది. ఇల్లు మొత్తం కాలిపోయిందా? మీడియా మిత్రులు చూడవలసిన అవసరం ఉంది. ఒక్క పరద, ఆ బుర్కా వేసినట్టుగా పరదా వేస్తారు కదా, ఒక్క పరదా తగిలిపోతే ఇంత సెక్యూరిటీ పెట్టిర్రు. మరి ఇంత ఘోరం జరిగితే ఏం యాక్షన్ తీసుకుంటారు మేము చూస్తాం. ఇది ఏది ఏమున్నా మేము వదిలిపెట్టేది లేదు, వాడిని ఇడిచిపెట్టేది లేదు. కనుక మా మీడియా మిత్రులకు అందరికి కూడా మీరు ఇది పైదాంక దృష్టికి తీసుకుపోవాలని మనవి చేస్తూ, 15 మంది మీద కేసు పెట్టారు. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని కమిషనర్ గారికి ఇప్పుడే చెప్పి వచ్చినాం. వాళ్ళు మేము తప్పకుండా పరిశీలిస్తాం సార్ అని చెప్పి మంచిగానే ఆమె సిపి గారు చెప్పిండ్రు. చిన్న పాప 11 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయికి జరిగినటువంటిది చెప్పుతుంటే వింటే నాకు కన్నీళ్ళు వస్తుంది, బాధ అనిపించింది. అంటే ఒక అభము శుభము ఎరగనటువంటి ఒక అమ్మాయిని ఒక మృగంలాగా, ఒక మనిషి కాదుగా ఆ రకంగా ఆ అమ్మాయి పైన దారుణానికి ఒడిగట్టడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో ఎవరిపైన కూడా జరగకుండా ఉండాలంటే వాడికి ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా అంటే దిశ టైంలో ఎట్లయితే మనం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదో అదే తరహాలో ఇక్కడ కూడా ఈ మూర్ఖుడికి ఆ పనిష్మెంట్ అనేది జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కుర్మ సంఘం నుంచి అందరు కూడా రావడం జరిగింది, పెద్దలు కూడా అందరూ మాట్లాడారు. ఖచ్చితంగా కుర్మ సంఘం అమ్మాయికి అండగా ఉంటది. ఒక మహిళగా ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయికి ఖచ్చితంగా మా అందరి సపోర్టు ఉంటది. ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఐలన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక కుర్మ కులానికి చెందినటువంటి అమ్మాయిని ఇందాక అన్న చెప్పినట్టుగా ఇంత ముందు జరిగినటువంటి సంఘటనలు అడవిలోనో ఇంకెక్కడనో ఊరు బయటనో జరిగినాయి. కానీ ఇవాళ వాళ్ళింట్లోనే వాడు మూర్ఖుడు తీసుకుపోయి అంత దారుణంగా అమ్మాయిని చేయడం అనేది ఏదైతే జరిగిందో అది మాటలలో చెప్పడానికే నాకు బాధ ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మూర్ఖుడు మళ్ళీ తిరిగి ఈ ఊరికి రాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.